ఐరా చారీ. చెప్పరా బట్టు. అరే నువ్వు చెప్పినట్టే నీ సజెషన్ మేరకు మంజుమల్ బాయ్స్ తెలుగులో వస్తే చూశాను రా. సినిమా ఎలా ఉందని నేను అడగను, ఆల్రెడీ మన ఆడియన్స్ కి నీకు కూడా చెప్పేసాను సినిమా ఏ రేంజ్ లో ఉందనేది. సో నేను ఇప్పుడు అడిగేది అలా ఏంటంటే తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది, నీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో నాతోని మా ఆడియన్స్ తోని షేర్ చేసుకోరా. తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశారు, నేచురల్ గా ఉంది, చాలా కేర్ తీసుకుని చేశారు. సుకుమార్ రైటింగ్స్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ బాగుంది మా డబ్బింగ్. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగాను, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కి రియల్ మీనింగ్ ఈ సినిమా. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్, నిజంగా మన కళ్ళ ముందు జరిగే ఇన్సిడెంట్ లా ఉంటది, అంత బాగా తెరకెక్కించాడు చిదంబరం. మైత్రి మూవీ మేకర్స్ ఇంత లేట్ గా వచ్చినా సరే మంచి అవుట్పుట్ తో వచ్చారు, అండ్ తీసుకోవడం కూడా మంచి మూవీ డబ్ చేసుకున్నారు. ఈ వీక్ ఖచ్చితంగా ఈ మూవీ రన్ టైం పెరుగుతుంది అంటావా? లేట్ గా రిలీజ్ అయినా సరే లాంగ్ రన్ ఉంటది, ఎందుకంటే చాలా మంది ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. మలయాళంలో చూసిన వాళ్ళు కూడా తెలుగులో చూడడానికి రెడీగా ఉన్నారు. ఎగ్జాంపుల్ నువ్వే. అవును, సరే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే చెప్పావు. ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉందా? మామ నాకు ఒక సీన్ నచ్చింది. మనోడు లోయలో పడిపోతాడు కదా, లోయలో పడిపోయిన తర్వాత స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటది, ఎంజాయ్ చేస్తారనమాట. ఒక ఎత్తైన పర్వతం మీద నుంచి గట్టిగా అరుస్తారనమాట ఫ్రెండ్స్ అందరూ. మనోడు లోయలో ఉన్నప్పుడు మనోడు ఇమాజినేషన్ అనమాట అది, వాళ్ళు అరుస్తున్నట్టు వీడి కింద పడిపోయి ఉంటే వాళ్ళు పైన ఎంజాయ్ చేస్తున్నట్టు మనోడు ఊహించుకుంటాడు. ఆ పిక్చరైజేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, థాట్, ఆ విజన్. నువ్వు చెప్పిన తర్వాత కూడా నాకు కూడా ఒకటి షేర్ చేసుకోవాలని ఉందిరా. ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఇతను బయటికి తీసిన తర్వాత, ఎవరైతే లోయలో పడిపోయాడో అతను బయటికి తీసిన తర్వాత ఒక ముసలావుడు వచ్చి నిజంగా నువ్వు చావుని ఎదిరించి వచ్చావంటే నిజంగా నువ్వు దేవుడితో సమానం అని కాల్ దండం పెట్టుకుంటా చూసా. అవును, ఆ థాట్ కూడా, ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఆ సీన్ అయితే చాలా విపరీతంగా నచ్చింది. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేని ఒక వ్యక్తి అలాంటి సీన్ రాశాడంటే నిజంగా ఎక్సలెంట్ రా. రే ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ ఉంటాయి, కానీ మన వాళ్ళకి మళ్ళీ ఆ థ్రిల్ అనేది ఉండదు మళ్ళీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మన ఆడియన్స్ కి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మామ, ఏంటంటే ఈ పిక్చరైజేషన్ ఉంటది, ఆ గునా కేవ్స్, ఆ సరౌండింగ్స్, వాటిని చాలా అద్భుతంగా చూపించారు. రైన్ సీన్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి, అంటే చాలా నేచురల్ గా తెరకెక్కించారు. నార్మల్ గా అయితే నేను మలయాళం సినిమాలు చూస్తాను కానీ అంత కుళ్ళు ఉంటుంది నాకు తెలుగు సినిమాలు చూడడం మానేసి మలయాళం సినిమాలు పొగుడతారు ఏంటి మన వాళ్ళని. కానీ ఈ పిక్చరైజేషన్ వీళ్ళు తీసిన గునా కేవ్స్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా తీశారు, చాలా నేచురల్ గా తీశారు. సెట్ చేయడానికే 4 months పట్టిందంట, అంత డీటెయిలింగ్ గా వెళ్ళారు వీళ్ళు. ఏంటి మామ సెట్టా? అవునరా, ప్రతి ఒక్కడు అదే అనుకుంటున్నారు, అది సెట్ రా. అమ్మో, అయితే సినిమాకైతే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే సినిమా గురించి మొత్తం చెప్పేసిలో ఉన్నాం. అవును, అంత ఎగ్జైట్ లో ఉన్నాం మన ఇద్దరు. పైగా మనం ఎప్పుడు కూడా ఏది రివీల్ చేయం, కానీ దీనికి రివీల్ చేస్తున్నాం అంటే ఆడియన్స్ చూడమని. అండ్ ఇది రియల్ ఇన్సిడెంట్ కాబట్టి కొన్ని సీన్లు చెప్తున్నాం, అంటే మీరు చూడడానికి ఎక్సైట్ అవుతారని. సో ఫైనల్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఈ తెలుగు వెర్షన్ తప్పకుండా చూడండి. వాడేటి నేనే చెప్తున్నాను మీకు, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి సీటేజ్ థ్రిల్లర్ లో చాలా రేరు, వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి. థ్రిల్లర్ లో అయితే విపరీతంగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వకండి. కానీ ప్రతి ఆడియన్స్ ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.